పుట్టింట్లో ఉన్నా, అత్తారింటికి వెళ్ళినా నా చెల్లెళ్ళకి డబ్బు, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం ఇలా దేనికి లోటు ఉండకూడదు. అష్టలక్ష్మిలాగా నా చెల్లెళ్ళెప్పుడూ కలకల్లాడుతూ ఉండాలి. అలా అనేసి ప్రతి సంవత్సరం ఇక్కడే దీవిస్తూ ఉంటావా బావా? నన్ను ఇక్కడికి పంపించినట్టు మీ చెల్లెలని వాళ్ళ అత్తారింటికి పంపించవా? నేను కోరుకున్నవన్నీ జరగాలంటే వరదరాజులు, మామయ్య లాంటి వాళ్ళ ఇళ్ళకి నా చెల్లెలు వెళ్ళకూడదు. కోడల్ని బిడ్డలా చూసుకునే తిరుపతత్త లాంటి వాళ్లతో పాటు భార్యని కూడా ప్రాణంగా చూసుకునే మనిషి దొరకాలి. వరదమావ ఇంటికి అప్పుడే నేను కోడల్ని అయిపోయానన్నయ్య. నన్ను వేరే ఇంటికి నువ్వు కోడలిగా పంపలేవు. ఆ విషయం నీకెలా చెప్పాలో తెలియట్లేదు. అమ్మ శ్రీవల్లి, అమృత, అందరూ దేవుడికి దండం పెట్టుకోనమ్మా. అమ్మా, అమ్మా అమృత, ఏమైందన్నయ్య? ఏం లేదమ్మా, ఏదో తగిలినట్టు అనిపించింది. అదే అన్నయ్య, 2 చేతులు జోడించి దండం పెట్టుకున్నానన్నయ్య. నా చేయి తగిలినట్టుంది. తీసుకోమ్మా. తీసుకో, తీసుకోమ్మా. అవును బాబా, నువ్వు మీ చెల్లెలలో లక్ష్మీదేవిని చూస్తావు కదా, మరి నాలో ఏ దేవతను చూస్తావు? నువ్వు మహాలక్ష్మిని కాదు, పార్వతివి. నీ పేరులోనే ఉంది కదా, శివ పార్వతి అని. పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు బావా. భార్యాభర్తలు ఆదర్శంగా తీసుకోవాలి. తల్లి బిడ్డ పోవాలంటే కనీసం క్వార్టర్ సీసా అయినా ఉండాలి కదా. చూడటానికి సైజు చిన్నదే పెద్దలుడు, తాగితే పెద్ద ప్రాణాన్నైనా తీసేత్తది. ఇంతవరకు నాగవల్లి కడుపులో బిడ్డనే పోయేలా చేసి అందర్నీ బాధ పెట్టాలి అనుకున్నాను. కాని నాగవల్లిని పైకి పంపిస్తే మన ఆనందానికి హద్దులే ఉండవు. ఎలాగో నీకు నాగవల్లి అంటే ఇష్టం లేదు కదా, బ్రహ్మాండంగా ఏ మైసూరు యువరాణినో తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. నాకు మైసూరు యువరాణి అక్కర్లేదు అత్తయ్య. ఇది చేస్తే ఎలాగోలా గంగని ఒప్పించి శ్రీవల్లినే పెళ్లి చేసుకుంటాను. ఒప్పుకోలేదంటే ఈసారి బలవంతంగా తాళి కట్టిన శ్రీవల్లి మెడలోనే కడతాను. ఎంత సచ్చిన పులుపు సావలేదంటే ఇదే అబ్బోడా. ఇన్ని జరిగినా నువ్వు శ్రీవల్లినే కోరుకుంటున్నావా? తనంటే నాకు అంత ఇష్టం నాన్న. అది దక్కాలన్నా మన పగ చల్లారాలన్నా ఇది పోవాలి కదా పెద్దలుడు. తెచ్చినావు కదా చెల్లి, దీన్ని ఎవరికి అనుమానం రాకుండా కలుపు. ముఖ్యంగా ఆ గంగకి అనుమానం రాకూడదు, అప్పుడే మనం పేనాలతో ఉంటాం. అట్టానే చేస్తానన్నా. అవకాశం చూసి అనుమానం రాకుండా చెయ్యాలత్త. అదే పనిలో ఉంటానలుడు.
ఇప్పుడు దేవుడికి హారతి, ఇంకా సేపట్లో ఉగాది పచ్చడి అందరికీ పంచుతారు. ముందు నాగవల్లికి ఇచ్చేలా చేస్తే ఆ తర్వాత మిగతా వాళ్ళు ఎవ్వరికీ ఇవ్వకుండా పచ్చడి గిన్నె కింద పడిపోయేలా చెయ్యొచ్చు. హారతి తీసుకోండి. ఆ, ఆ, ఆ. నానా హారతి ముందు పెట్టిన చెప్పాలిగా తిరుపతి. చూసుకోవచ్చు కదా నాన్న. చూసుకునేలా ఉంటే ఎందుకు కాల్చుకుంటానా పోడా? హారతి కళ్ళకద్దుకోవాలని చూశాడు, కానీ కళ్ళే కనబడట్లేదు కదా. నన్ను అడిగినా నేను ఇచ్చేదాన్ని కదా. మా అన్నయ్య ఇచ్చేవాడే గాని తీసుకునేవాడు కాదొదినా. అందుకేనా చేయి కాల్చుకున్నాడు? ఎటకారాలు చాలు గాని ఉగాది పచ్చడి పెట్టు. వదినా, ఆ ఉగాది పచ్చడి నేనే అందరికి పంచుతాను. సరే ఇవ్వత్తయ్యా. ముందు నాగవల్లికే తినిపిద్దాం సిన్నలుడు. ఎందుకంటే ముందు కడుపుతో ఉన్న వాళ్ళకే షడ్రుచులు తినాలనే కోరికలుంటాయి. హ్మ్, నాకు అలాంటివేం లేవు. పెద్దవారు ముందు మామయ్యకి ఇవ్వండి.